ఐశ్వర్యం లేకపోయినా ఓ చెట్టు కింద కూర్చుంటాడు. వెళ్ళి ఓ ఉద్యానవనంలో కూర్చుంటాడు. అమ్మయ్య సేద తీరానండి అంటాడు. ఇప్పుడు పగటి వేళ కలిగినటువంటి బాధ రాత్రి వేళ పోయింది. రాత్రి బాగుంది కదండి అని రాత్రి ఒక్కటే ఉండిపోయింది అనుకోండి, వస్తువులు ఎక్కడ ఏం పెట్టామో కనపడతాయా? నీళ్లు ఆవిరవుతాయా? అవవు. కాబట్టి మళ్ళీ రాత్రిగా ఉండిపోతే ఉండే కష్టాన్ని పగలు తీసేస్తుంది. ఎవరు పగలు రాత్రి ఏర్పడేట్టు చేస్తున్నాడు? ఎవరైనా కనపడి ఏమంటే రాత్రి పోయింది పగలు వచ్చేట్టు చేసేస్తున్నామని గంట కొడుతున్నాడు ఏంటి? కనపడతాడా? కనపడడం. అంటే ఒకే ఆత్మ చైతన్యము చేత జ్ఞానేంద్రియములు వేరు వేరు క్రియలు నిర్వహించేటట్టు చూడగలిగిన వాడు వ్యష్టిగా వ్యక్తి లోపల, రెండు విరుద్ధ ప్రక్రియల చేత ఈ సృష్టిని నడిపించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు, మూడు అందరూ పరిమితులలో ఉంటే తానొక్కడు ఏ విధమైనటువంటి పరిమితి లేని స్థితిని పొందినవాడు. మనందరికీ వికారాలు ఉన్నాయి, అవి లేనిది ఉండదు. ఏదో పుట్టుట, ఉండుట, పెరుగుట, తరుగుట, మార్పు చెందుట, నశించుట, షడ్వికారములు. ఆయన అలాంటి వికారాలు ఉండవు. ఆయనకి పుట్టడం ఉండదు, పెరగడం ఉండదు, తరగడం ఉండదు, మార్పు చెందడం ఉండదు, నశించడం ఉండదు. కాబట్టి అందరూ మార్పుకి లోనయ్యే వాళ్ళైతే ఆయన ఒక్కడే ఏ మార్పు లేకుండా శాశ్వతుడై ఉండిపోయాడు. ఇప్పుడు అన్నీ జీర్ణమైపోతుంటాయి. ఆఖరికి సముద్రం కూడా తరిగిపోతుంది. సముద్రానికి కూడా లక్షణం ఉంటుంది. సముద్రం కూడా ఎప్పుడూ అలా ఉండిపోతుందని మీరు అనుకోకూడదు. సముద్రాలు కూడా తరిగిపోతాయి. సముద్రాలు ఎండిపోయిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి ప్రపంచంలో. సముద్రాలు కూడా ఇంకడం మొదలు పెడతాయి. సముద్రాలు అన్నీ కలిసి పొంగిపోయి జలప్రలయం అయిపోతుంది. అలాగే ఉండవు పంచభూతాలు. పెరుగుతాయి, తరుగుతాయి. భూధరములు అని పర్వతములు, ఆ పర్వతములు కూడా తరిగిపోతాయి. దేనివల్ల తరిగిపోతాయో తెలుసా? అంత పెద్ద పర్వతం దేనికి తరిగిపోతుందంటే కేవలం ఎలకల వలన తరిగిపోవడం మొదలెడుతుంది. అవి పెద్ద పెద్ద కన్నాలు పెట్టేసి చేరిపోతాయి. చేరిపోతే మెల్లిమెల్లిగా కన్నం మీద పై బరువు దిగిపోయి ఆ మెల్లిగా మూసుకుంటుంటాయి. మూసుకుంటూ పర్వతం కిందకి దిగుతూ ఉంటుంది. దిగుతూ ఆ మట్టి తవ్వుకుపోబడి రాళ్ళు వెళ్ళిపోతుంటే పర్వతం యొక్క స్థాయి మెల్లిమెల్లిగా పోతుంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు మన వాళ్ళు. అలా కొండలు కూడా క్షీణత్వాన్ని పొందుతాయి. కానీ ఎప్పుడూ తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండిపోయేవాడు ఒక్కడే ఉన్నాడు ఈ ప్రపంచంలో. వాడే పరమాత్మ. ఇప్పుడు అది ఆ మాటకు అర్థం ఏమిటంటే దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి. ఆయన ఇంతటి సమర్థత కలిగిన వాడు, ఇన్ని చేస్తున్నవాడు, ఇన్ని చేస్తూ తాను కనపడడు. ఏదో ఒక ఇంట్లో కోడలు కనపడ్డట్టు, ఏమండి ముక్కుకి వాసన చెప్పేట్టిచ్చినవాడు, నాలుగుకి రుచి చెప్పేట్టిచ్చినవాడు, నాలుక వాసన చెప్పకుండా చేసినవాడు, ముక్కు రుచి చెప్పకుండా చేసినవాడు ఎవరో నేను చూస్తానండి అంటే కనపడ్డా. ఆయనని చూడాలని మీరు అనుకుంటే ఎవరిని చూడాలని అడిగారు? దక్షిణామూర్తిని చూడాలి. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం. దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉంటాడు. పరమ ప్రశాంతంగా ఉన్నవాడి మనసు శుద్ధిగా ఉంటుంది. కాబట్టి సమర్థతలన్నీ అణిగి ఉంటాయి. అణిగి ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అప్పుడు ఆ రూపంగా మారుతూ ఉంటాడు. అది లోక కళ్యాణం కోసం మారతాడు. అన్ని సమర్థతలు తన యందు పెట్టుకున్నాడు కాబట్టి అవసరమైతే నటరాజుగా ఉంటాడు, అవసరమైతే భైరవుడుగా ఉంటాడు, అవసరమైతే సోమస్కందుడుగా ఉంటాడు. ఇవేమీ అక్కర్లేదనుకున్నప్పుడు ఆయన యథార్థ స్వరూపం ఏమిటి అంటే దక్షిణామూర్తి. అన్ని శక్తులు తన యందే ఉంచుకుని ప్రశాంతంగా ఏ కదలిక లేకుండా తనలో తాను రమిస్తాడు. ఇప్పుడు అలా ఉంటే ఏమిటండి ప్రయోజనం అని మీరు అడగచ్చు. దక్షిణామూర్తి యొక్క స్వరూపానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అసలు మనం మనుష్య జన్మలోకి వచ్చిన తరువాత మీరు ఏ కార్యక్రమం చెయ్యండి అన్నిటి యొక్క ప్రయోజనము ఒక్కటే, శాంతి. నేను మీతో ఒక మాట చెప్తాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మనం ఒక పని చేస్తే అవతల వాళ్ళకి ఉపకారం జరుగుతుంది అని అనుకుంటాం. దానికన్నా ముందు ఏమవుతుందో తెలుసా? మనకి శాంతి కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.